టైంకి తినడం అనే ఒక్క చేంజెస్ చేసుకోవడం వల్ల ఆ హెడేక్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది. ఇంకా కాన్‌స్టిపేషన్ వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతది కాబట్టి, టైంకి తిన్నా కూడా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా కొంతమందికి కాన్‌స్టిపేషన్ డెవలప్ అయ్యి తద్వారా వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి, ఆ తర్వాత హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకునేటువంటి ఫుడ్‌లో కొంచెం ఫైబర్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళ డైజెషన్ సక్రమంగా సాఫీగా జరగడం వల్ల వాళ్ళకి పొట్టలో ఎటువంటి గ్యాసెస్, బ్లోటింగ్, హెవీనెస్ అలాంటివేవి అవ్వవు. అండ్ తద్వారా వాళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండడం వల్ల హెడేక్ కూడా రాదు. అందుకే ఇప్పటి నుండి మీకు హెడేక్ వచ్చినప్పుడు నాకు అద్దాల వల్ల వస్తుందా? లేకపోతే సైనసైటిస్ ఇవన్నీ కాకుండా బేసిక్ రీజన్ అయినటువంటి మీ డైజెషన్ బావుందా? మీకు టైంకి ఆకలవుతుందా? తిన్నది సరిగా అరుగుతుందా? మోషన్ ఫ్రీగా ఉందా? తిన్న తర్వాత హెవీనెస్, బ్లోటింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవి ఫస్ట్ చెక్ చేసుకొని దీన్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి.